రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ రాహుల్ మీనా ఈరోజు పరిశీలించారు. 9వ ఫస్ట్ రెఫరల్ యూనిట్ నందు 10 లక్షల నిధులతో చేపట్టిన ఆధునికీకరణ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాత భవనానికి కూడా పెయింటింగ్ పనులు నిర్వహించవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం 37వ వార్డు లలితానగర్ 2వ వీధిలో 22.50 లక్షలతో నిర్మించిన డ్రైన్తో పాటు 40వ వార్డు మూలగొయ్యి నందు 8 లక్షలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్షా అలీ, డిఈ విరూపాక్ష, ఏఈ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ప్రక్షాళన చేసేందుకు, నగరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందుకోసం 140 కోట్లను కేటాయించిందని తెలిపారు. 40వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో 12.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 40వ డివిజన్లో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. పరిశీలిస్తూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పుష్కరాల నాటికి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కోంటగూడెంలో అక్రమ రోడ్డు మెటల్ తవ్వకాలపై గనుల శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న 5 ప్రొక్లైన్ బ్రేకర్ యంత్రాలు, 4 లారీలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్ తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుమల రంగబాబు, యానాపు యేసు, శ్రీవిద్య, రవిశంకర్, సూర్యకిరణ్, కందికొండ రమేష్, ఎర్ర నాగదేవి, రాము, తారట్ల చింతాలమ్మ, మీనాక్షిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకే స్ఫూర్తి, ఒకే ఛాంపియన్షిప్, అపరిమిత అవకాశాలు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి పోటీల పోస్టర్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి భవిష్యత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దేందుకు ఈ ఛాంపియన్షిప్ గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన బాలబాలికలు, యువకులు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో అండర్-17 బాలురు, బాలికలు మరియు అండర్-23 యువకులు, యువతులు పాల్గొనవచ్చని తెలిపారు. మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలు జూలై 17 నుంచి ప్రారంభమై ఆగస్టు 26 వరకు జరుగుతాయన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న విజేతలను దాదాపు ₹1 నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా స్పోర్ట్స్ అధికారి డిఎంఎం శేషగిరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, డీఎస్పీ ఏ శివప్రియ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన విశ్వం వాయిస్ విలేకరి కె రత్నకిషోర్ గుండెపోటుతో నిన్న సాయంత్రం హఠాన్ మరణం చెందారు. రత్నకిషోర్ హఠాన్ మరణం పట్ల పాత్రికేయులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దానవేపేటలోని ఆయన నివాసానికి చేరుకుని రత్నకిషోర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి.